సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు మనం ప్రతిరోజు కూడా ముచ్చరించుకుంటున్నాం. ఈ రోజు మనం ముచ్చరించుకునేటువంటి విషయం ఏంటంటే ఆయన చేసినటువంటి సినిమాలు గూఢచారి 116, అవే కళ్ళు, నేనంటే నేనే, అసాధ్యుడు, అఖండుడు, ఇన్స్పెక్టర్ భార్య, చట్టానికి 1000 కళ్ళు, దొంగల వేట, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జరిగేటువంటి అపరాధ పరిశోధన సినిమాలు. ఈ సినిమాల గురించి ఎప్పుడు మనం ముచ్చరించుకుంటున్నామంటే ఆ రోజు కాలమాన పరిస్థితులు వేరు. 1970వ సంవత్సరం, 1980 సంవత్సరం, ఈ సంవత్సరాలు కనుక తీసుకుంటే అప్పటికి మీకు మొబైల్ ఫోన్ అనేది రాలేదు. ఈవెన్ 90 కూడా రాలేదు కదా. మొబైల్ ఫోన్ లేదు. మొబైల్ ఫోన్ లేనప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ అనేది లేదు. ఒక క్రైమ్ జరిగినప్పుడు అసలు నిందితుల్ని ఎలా పట్టుకునేవాళ్ళు 70వ దశకంలో అంటే ఫింగర్ ప్రింట్స్ బట్టే మెయిన్ నిందితుల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఇది సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపించేది. అసలు ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా కూడా ఒకళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇంకోళ్ళ ఫింగర్ ప్రింట్స్ సరిపోదు, సూట్ కాదు. ఎవరి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళవే. ఇది దేవుడు చేసినటువంటి ఒక సృష్టి. ఇది మీరు నమ్ముతారా? ఇది నిజం. ప్రతి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 6 నెలలు వచ్చేటప్పటికి ఈ ఫింగర్ ప్రింట్స్ ఫామ్ అవుతాయి. మనిషి చచ్చిపోయినప్పుడు డెడ్ బాడీగా ఉన్నప్పుడు కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ పాడైపోవు. చివరికి ఎప్పుడు పాడైపోతాయంటే కపాల మోక్షం జరిగినప్పుడు మాత్రమే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది పోతాయి. అంతవరకు కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ పోవు. కాబట్టి ఒక మనిషిని ఐడెంటిఫై చేయాలి, నేరం చేసిన వాడు ఎవరు అని పట్టుకోవాలి అంటే దీని మీదే పోలీసులు ఆధారపడేవాళ్ళు. రెండో ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఒక తెలివైన నిందితుడైనా సరే, ఒక నేరం చేసిన వ్యక్తి అయినా సరే తెలుసో తెలియకో అక్కడ ఒక క్లూని వదిలి వెళ్ళిపోతాడు. పొరపాటున కానీ, గ్రహపాటున కానీ, లేకపోతే తొందరపాటులో కానీ. ఈ ఒక్క క్లూ మొత్తం ఎవరైతే చేశారో వాళ్ళు పట్టిస్తుంది. అతను వాడినటువంటి సిగరెట్ పీకలు కావచ్చు, లేకపోతే బూటుకున్నటువంటి ముద్రలు కావచ్చు, లేకపోతే అతను వాడే వస్తువులు కావచ్చు, ఇంకేదైనా క్లూస్ ఏదైనా సరే వదిలి వెళ్ళినప్పుడు దాన్ని బట్టి కూడా 70వ దశకంలో 60వ దశకంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. ఇది కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో కనిపిస్తుంది. మూడవ ముఖ్యమైన ఆధారం ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ, లేకపోతే కొంచెం దూరంలో ఉన్నటువంటి మనుషులు కానీ, లేకపోతే ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు చూసిన వ్యక్తులు కానీ, లేకపోతే ఆ ఇంటికి సమీప ప్రాంతంలో చూసిన వ్యక్తులు కానీ, వాళ్ళు వర్ణించినటువంటి రూపురేఖలు కానీ, దాన్ని బట్టి ఆర్టిస్టుల చేత బొమ్మలు గీయించి అతన్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ కూడా అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు సీసీ కెమెరాస్ వచ్చాయి కాబట్టి ఇంత కష్టపడక్కర్లేదు. అప్పట్లో అయితే ఈ బొమ్మలు కూడా గీయించి ఊహా చిత్రాలను తయారు చేసేవాళ్ళు. ఇది కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో కనిపిస్తుంది. మీరు బాగా గమనిస్తే రాజకీయ చదరంగం అనే సినిమా వచ్చింది. రాజకీయ చదరంగంలో మీకు చరణ్ రాజుని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఈ పద్ధతిని మీకు ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ చట్టానికి 1000 కళ్ళు సినిమాలో కూడా ప్రత్యక్ష సాక్షి అయిన అల్లు రామలింగయ్యని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రొసీజరు మనకి చాలా ఆసక్తి కలిగిస్తుంది. అలాగే దొంగల వేట సినిమాలో ఒక బాలుని కిడ్నాప్ చేసినప్పుడు అనేక రకాల క్లూని సూపర్ స్టార్ కృష్ణ పరిశీలిస్తారు. ప్రతి క్లూని కూడా వదలకుండా చివరికి సత్యనారాయణ విలన్ ఎక్కడ ఉన్నాడో పసిగట్టి అక్కడికి చేరుకోవటం ఆ సినిమా యొక్క స్పెషాలిటీ. దీన్ని బట్టి సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ఒక వేగం ఉండేది, ఒక చాకచక్యం ఉండేది, ఒక తెలివితేటలు ఉండేవి. ఒక చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఎలాగ థ్రిల్ ఫీల్ అవుతామో ఆ సినిమా చూస్తున్నప్పుడు మనం కూడా అలాంటి ఫీలింగ్ పొందేవాళ్ళం. పైగా అపరాధ పరిశోధన నవల్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆ నవల్స్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్ని లైక్ చేసేవాళ్ళు. తెలుగు సినిమా మందకొండిగా సాగుతున్న సమయంలో దాన్ని ఒక స్పీడ్గా తీసుకెళ్లిన ఘనత
సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. సూపర్ స్టార్ కృష్ణ మొదటి 5 ఏళ్లలోనే సినిమాని చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కువగా ల్యాగింగ్ అనేది ఉండేది కాదు. అలాగే దేవుడే గెలిచాడు సినిమా కనుక చూసుకుంటే హర్రర్ హర్రర్తో మనిషిని ఎలా భయపెట్టచ్చు అనేది తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా కూడా ఒక వండర్. ఈ సినిమా చూసిన వాళ్ళు థ్రిల్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు మీకు 65 నుంచి మొదలు పెడితే ఇప్పటికి ఆయన అభిమానులు 60 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు. 60 ఏళ్ల వాళ్ళని ఇప్పటికీ కూడా మనొక్కసారి కదిలిస్తే వాళ్ళు తమ అనుభవాల్ని నెమరేసుకుంటారు. ఆనాడు సినిమా థియేటర్లో సినిమా చూసిన అనుభవాలు, ఆ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు థ్రిల్ ఫీల్ అయినటువంటి విధానం, అలాగే కుర్చీలకి అంటుకుపోయి వాళ్ళు ఏ విధంగా ఆ సినిమాలు చూశారు అన్న భావన ఈరోజు వాళ్ళ మనసుల్లో రెపరెపలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా యూత్లో ఒక పెద్ద మార్పు ఏంటంటే చాలామంది యువకులకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనే కోరిక సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు కలగజేశాయి. ఇది కూడా వాస్తవం. చాలామంది పోలీసు ఉద్యోగాలంటే అప్పట్లో దూరంగా ఉండేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అపరాధ పరిశోధన, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజరు, నిందితుల్ని పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆ రోజు యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఈరోజు రిటైర్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్స్ చాలామంది చెప్తుంటారు, నాకు ఇన్స్పిరేషన్ సూపర్ స్టార్ కృష్ణ. ఆ రోజుల్లో మేము అవే కళ్ళు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాం, పోలీస్ ఉద్యోగాల్లోకి ప్రవేశించాం అని చెప్పిన వాళ్ళు నాకు పర్సనల్గా కూడా తెలుసు. కాబట్టి ఒక ఇండస్ట్రీని కొత్త పదాన కొత్త రూపురేఖలతో తీసుకెళ్లిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకి దక్కుతుంది. ఒక యూత్లో ఒక కొత్త చేంజ్ తీసుకొచ్చిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకి దక్కుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చేసిన మరొక ముఖ్యమైన మార్పు కూడా, ఎవరైనా సరే ఒక తప్పు కనుక చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరు. చట్టం వాళ్ళు పట్టుకుంటుంది, వాళ్ళు జైలు శిక్ష అనుభవించక తప్పదు. ఈ మెసేజ్ని ఆయన చాలా బలంగా పంపించారు. సమాజంలో క్రైమ్ రేటు పెరగకుండా చూడాలి అన్న తాపత్రయపడేవాళ్ళు. ఆ తాపత్రయం ఆ సినిమాల్లో కనపడేది. నిజమే కదా, క్రైమ్ అనేది చేస్తే ఆ మనిషి ఎప్పుడూ కూడా ఏదో ఒక రోజు దొరికిపోతాడు. ఇది ఆయన సినిమాల్లో సమాజంలోకి బలంగా వెళ్ళింది. తప్పు చేయడానికి భయపడాలి అని ఆయన కోరుకునేవాళ్ళు. ఆ నిజంగా చాలా మంచి భావన ఉన్నటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి వ్యక్తులు సమాజంలోనే కాదు సినిమా ఇండస్ట్రీలోనే అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సినిమాలు కూడా ఈరోజు మనం చూసేటువంటి మంచి అదృష్టం కలిగింది. వాటిని మనం ఎప్పుడూ కూడా నిరంతరం గుర్తుంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి, మీ మనసుకి ఏ విధంగా భావిస్తున్నారు, నేను చెప్పిన వాస్తవాలు మీకు మనసుకి నచ్చాయా? నచ్చితే ఒక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. కృష్ణ గారి గురించి ఇంక నేను చేయబోయే వీడియోస్ కూడా మీకు అలర్ట్స్ రూపంలో అందుతాయి. అలాగే మీరు మా ఛానల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.